హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్లో వేవ్స్ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తున్నాం. లాస్ట్ 2 వీడియోస్లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. అంటే మనకి తరంగాల చాప్టర్ నుంచి మొత్తం 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో 2 ప్రీవియస్ వీడియోస్లో చూసాం కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇదేంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. మూసిన గొట్టంలో ఉన్నటువంటి వాయుస్తంభంలో మనకి స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి అనేటువంటిది ఈ క్వశ్చన్. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే తెరిచిన గొట్టంలో ఉండేటువంటి వాయుస్తంభంలో ఎట్లా మనకి స్థిర తరంగాలు ఏర్పడతాయి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఓపెన్ పైప్లో మనకి ఎట్లా ఫామ్ అవుతాయి అనేది అక్కడ చూసాం. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్డ్ పైప్లో ఎట్లా ఫామ్ అవుతాయి అనేది ఈ వీడియోలో చూస్తాం. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ పైప్ అంటేనేమో బోత్ ఎండ్స్ 2 చివర్లో కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ఇక్కడ క్లోజ్డ్ పైప్ కాబట్టి ఒక సైడ్ ఏమో క్లోజ్ చేసి ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఓపెన్ చేసి ఉంటుంది. ఇది క్లోజ్డ్ పైప్ కేసు. అంటే యాక్చువల్గా ఇది ఎట్లా తీసుకుంటాము అంటే డైరెక్ట్గా పైప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక పైప్ని వాటర్తో ఫిల్ చేస్తే ఆ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ ఎండ్ సైడ్గా తీసుకుంటాం, రెండోది ఓపెన్ ఎండ్ సైడ్గా తీసుకుంటాం. అట్లా అయినా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే క్లోజ్డ్ పైప్లో ఎక్కడైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఒక సైడ్ ఏమో క్లోజ్ చేసి ఉండాలి, ఒక సైడ్ ఏమో ఓపెన్ చేసి ఉండాలి. ఒకవైపు మాత్రమే మూసి ఉండేటువంటి వాటిని మూసిన కొట్టాలని మనం తీసుకుంటాం. దీంట్లోకి మనం ధ్వని తరంగాలను పంపించినప్పుడు అవి ఏమవుతాయి అంటే ఈ మూసిన అంచు ఏదైతే ఉంటుందో, క్లోజ్ చేసిన ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇటు వస్తాయి. అట్లా వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే 2 వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే వాటికి సేమ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే జనరేట్ చేసిన వేవే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటివి ఏం చేంజ్ అవ్వవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అవి 2 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి కాబట్టి 2 సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్లో ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. ఓపెన్ ఎండ్ సైడ్ పార్టికల్ వైబ్రేషన్స్ అనేవి ఫ్రీగా వైబ్రేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కణాలు అనేవి స్వేచ్ఛగా కంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఏమో యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ప్రస్పందన స్థానం అనేది ఏర్పడుతుంది. క్లోజ్డ్ ఎండ్ సైడ్ మూసి ఉన్న వైపు ఏమో అస్పందన స్థానము నోడ్ అనేది ఏర్పడుతుంది. ఓపెన్ ఎండ్ సైడ్లోనేమో పార్టికల్ వైబ్రేషన్స్ అనేవి ఫ్రీగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. అదే క్లోజ్డ్ ఎండ్ సైడ్కి వచ్చేసరికి వైబ్రేషన్స్ ఉండవు కాబట్టి ఫ్రీగా అక్కడ యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ 0 అవుతుంది కాబట్టి అక్కడ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతకుముందు కేసులో అయితేనేమో బోత్ సైడ్స్ మనకి యాంటీ నోడ్సే ఫామ్ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేసిన ఎండ్లో నోడ్ ఫామ్ అవుతుంది, ఓపెన్ ఎండ్లోనేమో యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మూసి ఉన్న వైపు ఏమో అస్పందన స్థానం ఏర్పడుతుంది, తెరిచి ఉన్న వైపు ఏమో ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మనకి ఇక్కడ కూడా ఇంతకుముందు లాగానే మనం 3 సందర్భాలు తీసుకుని వాటిలో వచ్చేటువంటి పౌనఃపున్యానికి మనం సమీకరణాలు రాబట్టాలి. వాటిని అనుస్వరాలు అని చెప్పాం. ఆ అనుస్వరాలకు సంబంధించి సమీకరణాలు ఎలా రాబడతాం అనేది చూద్దాం. అనుస్వరాలు అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం మనం కావాలి కాబట్టి ఆ పౌనఃపున్యానికి మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు, v/λ. వెలాసిటీ బై వేవ్ లెంగ్త్ తీసుకుంటాం, వేగము బై తరంగదైర్ఘ్యం కాబట్టి ముందు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది తరంగదైర్ఘ్యం ఏంటి అనేది తీసుకోవాలి. ఇంతకుముందు కేసులోగానే ఈ పొడవుని L అని తీసుకుంటాను. లెంగ్త్ ఆఫ్ ది వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్ అంటాం, దాన్ని L అని తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ కేసులో వస్తే ఫస్ట్ కేసులో మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ లెంగ్త్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదేమో ప్రస్పందన స్థానము, ఇదేమో అస్పందన స్థానం అంటున్నాం. ఈ రెండింటి మధ్య ఉండే దూరం ఎంత ఉంటుందంటే తరంగదైర్ఘ్యంలో 4వ వంతు ఉంటుంది. 2 వరుస ప్రస్పందన అస్పందన స్థానాల మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే తరంగదైర్ఘ్యంలో 4వ వంతు. ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ యాంటీనోడ్ అండ్ నోడ్ ఈజ్ 1/4 ఆఫ్ క్వార్టర్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్. అంటే ఇక్కడ ఈ లెంగ్త్ వచ్చేసరికి λ/4 ఉంటుంది కాబట్టి ఈ లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అనేది మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే λ/4కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ λని λ1 అని తీసుకుంటాం. సో దీని నుంచి λ1 వాల్యూ ఏమవుతుంది అంటే 4L అవుతుంది. λ1 వాల్యూ 4 అవుతుంది కాబట్టి దాని నుంచి
న్యూ వన్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు v/λ1. సో ఇక్కడ మనం ఫస్ట్ కేసు కాబట్టి λ1 అని తీసుకుంటాను, v/λ1 వస్తుంది. vని యాజ్ కేసుగా రాసుకుంటాం. λ1 ప్లేస్లో ఎంత రాయాలి అంటే 4L రాయాలి. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్, ప్రాథమిక పౌనఃపున్యం అంటాం, లేకపోతే దీన్నే మొదటి అనుస్వరము అంటాం. ఎంత వచ్చిందంటే v/4L. తర్వాత అట్లాగే మనం ఇక్కడ సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసులోకి వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ కేసులోకి వచ్చేసరికి ఒకసారి జాగ్రత్తగా అర్థం చేస్తే మనకి ఈ పార్ట్ λ/4, అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక λ/4 అవుతుంది, ఇది ఒక ఇంకొక λ/4 అవుతుంది. అంటే మొత్తం 3λ/4 అనేది L అవుతుంది. కాబట్టి L = 3λ/4. జనరల్గా ఏంటి అంటే λ3 అని రాసుకుంటాం, అది ఎందుకనేది మన తర్వాత అవుతుంది. సో దీని నుంచి λ3 అనేది ఎట్లా వస్తుంది అంటే 4L/3 అవుతుంది. ఇది λ3 వాల్యూ. λ3 ఇక్కడ వచ్చేసింది కాబట్టి దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది μ3 ఫ్రీక్వెన్సీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 3 అనేది ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ λ/4 వచ్చింది, తర్వాత యాక్చువల్గా ఏమవ్వాలి అంటే 2λ/4 రావాలి. కానీ మనకు వచ్చినటువంటిది ఇక్కడ 3λ/4 కాబట్టి థర్డ్ వచ్చిందంటే సెకండ్ మిస్ అయింది కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ 3తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో μ3 = v/λ3 అవుతుంది. v/λ3 అంటే λ3 వాల్యూ ఎంత వచ్చింది, v/λ3 వాల్యూ 4L/3. ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని రివర్స్ చేసి రాసుకుంటే ఏమవుతుందంటే 3 × v/4L అవుతుంది. దట్ ఇంప్లైస్ μ3 = v/4L. v/4L ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే μ1 రాసుకోవచ్చు. కాబట్టి 3 × μ1 అవుతుంది. ఇది 1 వచ్చింది, 2 లేకుండా 3 వచ్చింది కాబట్టి దీన్నేమో ఫస్ట్ హార్మోనిక్ అంటాం, దీన్నేమో థర్డ్ హార్మోనిక్ అని చెప్తాం, మూడవ అనుస్వరము అని చెప్తాము. అట్లాగే ఇక్కడ థర్డ్ కేసులోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి λ/4 అనేది ఇక్కడ 1, ఇక్కడ 2, ఇది 3, 4, 5. సో 5λ/4 అవుతుంది. కాబట్టి L = 5λ/4. దీన్ని λ5 అని తీసుకున్నాం. దీని నుంచి λ5 = ఏమవుతుంది అంటే 4L/5 అవుతుంది. Therefore μ5 frequency of the fifth harmonic frequency కి v/λ5 కాబట్టి that is equal to v/λ5 వాల్యూ ఎంత వచ్చింది అంటే 4L/5 వచ్చింది. సో దీన్ని తీసుకెళ్తే 5 × v/4L అవుతుంది. Therefore μ5 = 5μ1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికేమో 3μ1 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికేమో 5μ1 వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ ఇదేమవుతుంది అంటే దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్ అని చెప్తాం. ఇదేమో ఫస్ట్ హార్మోనిక్, ఇది థర్డ్ హార్మోనిక్, ఇదేమో ఫిఫ్త్ హార్మోనిక్. మొదటి అనుస్వరము, మూడవ అనుస్వరము, ఐదవ అనుస్వరం. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇంతకుముందు దాంట్లోనేమో 1, 2, 3 వరుసగా వచ్చినాయి. ఇది ఓపెన్ పైప్స్లో తీసుకుంటే, తెరచిన గొట్టాల్లో తీసుకుంటే అనుస్వరాలు మొదటి అనుస్వరము, రెండవ అనుస్వరము, మూడవ అనుస్వరం వరుసగా వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే, బేసి సంఖ్యలు మాత్రమే వస్తున్నాయి. ఈ విషయాన్ని మనం చూస్తే ఇక్కడేమో 3μ1 అంటే మూడవ అనుస్వరం అన్నాం, దీనేమో ఐదవ అనుస్వరం అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ నిష్పత్తి ఎలా ఉంటుంది, μ1 = μ2 = μ3. రేషియో ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అయితే రేషియోస్ ఆఫ్ ది హార్మోనిక్స్ అది ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు మాత్రమే ఉంటాయి. 1:3:5 అనేది ఇక్కడ మనకి రేషియో అవుతుంది. ఇంతకుముందు దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ λ/2 వస్తున్నాయి. ఎందుకని అంటే మనకి డయాగ్రామ్లో బోత్ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే రెండు పక్కల యాంటీ నోడ్స్ ఫార్మేషన్, ప్రస్పందన స్థానాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అక్కడేమో λ/2లో వచ్చింది.
ఇక్కడికి వచ్చేసరికి ఒకటి ఇది ఏర్పడుతుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ λ/4 వస్తుంది కాబట్టి మనకి ఈవెన్ నెంబర్స్ స్కిప్ అయిపోయి ఓన్లీ ఆడ్ నెంబర్స్ రేషియో మాత్రమే 1:3:5 అనేది వస్తుంది. ఇంత ముందు కేసులోనేమో 1:2:3 వస్తుంది, ఇదేమో 1:3:5 వస్తుంది. ఈ రెండు క్వశ్చన్లు ఏంటంటే మనకి రెండు సిమిలర్గానే ఉంటాయి. ఒక క్వశ్చన్ చదివితే మనకి ఈజీగా రెండో క్వశ్చన్ క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ ఎనౌ. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏదైనా సరే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్లో ఏమంటే రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.